టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు సెక్యూరిటీ ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. భద్రతను తొలగించి ఆయన్ను చంపాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ తొలగించాలని ఇంటెలిజెన్స్ నివేదికిస్తే దాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి అవార్డు, అనేక అవార్డులు, సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ అవార్డు తీసుకున్నాడు. సెక్యూరిటీ అవార్డు తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మోడల్ తీసుకున్నటువంటి, సెక్యూరిటీ మెడల్ తీసుకున్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ తీసేస్తే ఇక భారతదేశంలో రక్షణ ఎక్కడిది? రాజ్యాంగానికి రక్షణ ఎక్కడిది? రేపు ఎవరు పనిచేస్తారు? రేపు ప్రభుత్వంలో అధికారులు ఎవరు పనిచేస్తారు? సమర్థవంతంగా పనిచేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? రాజకీయ ప్రమేయంతో అవకాశమే లేదు. నిఘా సంస్థలు ఏమైనా నివేదిక చూపించండి, భద్రతా సంస్థలు ఇస్తే చూపించండి. ఆయన ఉండేది, పనిచేసేది ఎక్కువగా ఆయన ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిండు సిరిపూర్ కాగజ్ నగర్లో. అక్కడ దేశంలోనే హైయెస్ట్ మూవైస్టులు కదలిక ఉన్నటువంటి ప్రాంతం అది భారతదేశంలో. అలాంటి ప్లేస్లో పనిచేస్తారు. అంటే మీరు ఆయనను భద్రత తీసేసి ఆయన చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? భద్రత తీసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారా? మేమేం చంపకుండా భద్రత తీసేస్తే ఆయన మా ప్రభుత్వంలో పనిచేసిండు, మేము చెప్పిన మాట విన్నాడు, ఎంతోమందిని అణచివేసిండు, దౌర్జన్యాన్ని అణచివేసిండు, ఇంకా రకరకాల మా విధానాలను అనుసరించిండు. ఆయనకి ఎంతో తిట్టలు ఉంది. ఆయన సెక్యూరిటీ తీసేసి సరిపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, గొంతు నొక్కియచ్చు, ఆయన కథమైన అవుతాడనా? ఎట్లా అవుతుంది అది?